హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈవేళ చెప్పే వీడియో ఏంటంటే అండి, ఇప్పుడు మన ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు కదండి, కొంతమంది, అందరూ అలా కాదు కానండి, కొంతమంది మాత్రం అలా ఉంటారండి. ఏంటంటే అండి, ఉద్యోగాలు చేస్తారండి, కానీ వాళ్ళకి ఈగో ప్రాబ్లం అండి. వర్క్ చేసే దగ్గర ఇప్పుడు వర్క్ చేసే దగ్గర మనము మన యజమానుల దగ్గర అణిగిమణిగే ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు అంటే మనం ఎంత నిజాయితీగా, ఎంత గౌరవంగా, ఎంత నెమ్మదితనంగా ఉంటే వాళ్ళంతా మనల్ని మెచ్చుకుంటారండి. అంతేగాని గర్వంతో వాళ్ళకి ఎదురు తిరిగేలాగా మాట్లాడితే వాళ్ళు ఉంచుకోరు కదండి. చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానండి, ఏదైనా సరే అండి, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలండి. ఎందుకంటే నేను చాలా వాటిలో చదివానండి. నేను ఎవరైనా సరేనండి, ఉద్యోగాలు చేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళకి కొద్దిగా తగ్గింపుతనం కూడా ఉండాలండి. సహనం, ఓర్పు మాత్రం కంపల్సరీ ఉండాలండి. అప్పుడే ఉద్యోగాలు చేయగలరండి. వాళ్ళకి ఎదురు తిరిగితే మాత్రం ఉద్యోగాలు చేయలేరండి. వాళ్ళు కూడా మనల్ని చాలా చీప్గా చూస్తారు, తీసేస్తారండి. అందుకనే వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళకి వినయంగా ఉంటేనే మనం ఇంకొక మెట్టు పైకెక్కగలమండి. అంతేగానండి, మనం దిగజారిపోయేలాగా మన అంతటా మనమే గర్వం చూపించుకొని, మనంతటా మనమే ఈర్ష్య ద్వేషాలు మనలో పెట్టుకొని, వాళ్ళు ఏంటి అలా చేస్తున్నారు, అలా చెప్తున్నారేంటి, అవి నేను చెయ్యాలా, అవి నేను చెయ్యనయ్యి అని మీరు ఆ మనసులో ఆ భావం పెట్టుకొని మీరు పని చేయవద్దండి. వర్క్ చేసే దగ్గర ఎక్కడైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు అడుగు ముందుకు వేయాలండి. ఎప్పుడైనా చిన్న జాబ్ అయినండే సరే అండి, ముందు చిన్న నుండే పైకి రావాలండి. చిన్న జాబ్లో ముందు జాయిన్ అయితే ఆ జాబ్లో నీవు ఎంత ఇదిగా నువ్వు నీ యొక్క పనితనం వాళ్ళకి చూపించావో అదే రీతిగా వాళ్ళు ఇంకొకళ్ళు పిలుస్తారండి. ఆ జాబుని చూసి ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, ఈ అమ్మాయి చాలా అనుకువగా ఉంది, చెప్పిన మాట చక్కగా వింటున్నాడు అని అనుకొని వేరే వాళ్ళు పిలుస్తారు ఇంకా ఎక్కువ శాలరీకి. అలాగే అండి, మనం నమ్మకం మాత్రం వదలకూడదండి. నమ్మకంతోనే పని చేయాలండి. నమ్మకమే ముఖ్యమండి. అక్కడ చేసినప్పుడు నువ్వు కింద స్థాయి నుంచి మెట్లు ఎక్కినట్టు ఎదుగుతూ ఉంటే మీకు మంచి జరుగుద్దండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అంతేగానండి, గర్వంతో మాత్రం చేయొద్దండి. ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి మీరు. ఎందుకంటే మీ యొక్క జీవితాల్లో ఇవి చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఫస్ట్ రావటమే పెద్ద ఉద్యోగాలు రావాలని అనుకుంటే రావండి. మీ చదువుకు తగ్గ ఉద్యోగాలు రావండి. ఎప్పటికైనా సరే చిన్న ఉద్యోగమైనా మన బ్రతుకు తెరువుకు సరిపోను మనకు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. కానండి, నేను ఇంత చదివాను కదా, నా చదువుకు తగ్గట్టు నాకు ఉద్యోగం ఎందుకు రాదు, అది వచ్చే వరకు నేను చెయ్యను అని నువ్వు కూర్చున్నావంటే నీకు ఉద్యోగం రాదు. నువ్వు మొదటి నుంచి నీ ఆర్థిక స్థితిని బట్టి నువ్వు మసులుకోవాలి. దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటేనే నీ యొక్క జీవితం బాగుంటుంది. నేను చెప్పే విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఉద్యోగాలు చేసే వాళ్ళ గురించి చెప్పానండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.